మనం ఈరోజు పాలకోవా వేసుకుంటున్నాము. 1 లీటర్ పాలు తీసుకొని పాలను బాగా కాగబెట్టుకోవాలి. దగ్గరికి చూపిస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బగోన పెట్టుకున్నాక ఈ పాలను ఈ బగోన్లో పోసుకోవాలి. పోసుకొని బాగా కాగనిద్దాము. మంచిగా మసులుతున్నాయి కదా, ఇట్లా కలుపుకుంటుండాలి. దగ్గరికి అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఒకటే తీరుగా. ఇట్లా పొంగు వస్తుంది కదా, ఇగో ఇట్లా సైడ్లకు మంచిగా ఇట్లా దగ్గరకు వస్తుంది అన్నట్టు మంచిగా కలుపుతూనే ఉండాలి. దగ్గరికి వచ్చేదానికే కలపాలి. ఇది దగ్గరికి అయినాయి కొంచెం పాలు, ఇంకొంచెం కావాలి. మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాము. దగ్గరికి వచ్చే వరకు ఇట్లా బురుగు వస్తుంటుందిగా, ఈ బురుగు మొత్తం ఇట్లా దగ్గరికి రావాలి. ఇట్లా మీగడ కడుతుంటుంది. దీంట్లోనే చక్కెర పోసుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ చక్కెర పోస్తున్నా, 1/2 కిలో చక్కెర పోస్తున్నాను నేను. లీటర్ పాలకు 1/2 కిలో చక్కెర మంచిగా స్వీట్ సరిపోతుంది. ఎక్కువ కాదు తక్కువ కాదు. దగ్గరికి అవుతున్నాయి కదా, కలుపుతూనే ఉండాలి. ఇట్లనే ఇట్లా మీగడ వస్తుంది కదా, ఇట్లా అనుకోవాలి. చక్కెర పోసుకున్నాం కదా, ఇట్లా దగ్గరకు వస్తుంటుంది. ఇట్లా అవుతుంది, చిక్కగాల మంచిగా ఇట్లా అవుతుంటుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే కంప్లీట్గా అయిపోతుంది. ఇట్లా దగ్గరికి రావాలి. ఇట్లా కానీ దొడ్డుగా ఉన్న దాంట్లోనే బగోనె మాత్రం దొడ్డుగా ఉంటేనే మంచిగా వస్తుంది స్వీటు. ఇట్లా రావాలి. ఇంకా అయిపోయింది కదా, ఇట్లా దగ్గరికి అయిపోయిందిగా తీసేసుకున్నాను. ఇక ఇట్లా కలుపుకుంటా మంచిగా దగ్గరికి అయిపోతుంది. ఇట్లా ఎప్పటికి కలుపుతూనే ఉండాలి. ఇక దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి. తీసేసుకున్నాము, ఒక గిన్నెలో పెట్టుకున్నాము. ఎంతో తీయనైనా పాలకోవా తయారైపోయింది. నేను చెప్పిన విధంగా వేసుకోరి, ఇట్లా వస్తుంది. ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా తినవచ్చు. ఇది చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు వేసుకోరి.